నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు రూరల్ మండలంలోని మన్నవరపాడు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్డుల పరిధిని 25 లక్షల రూపాయలకు పెంచిన నేపథ్యంలో నూతన ఆరోగ్యశ్రీ కార్డులను శుక్రవారం సాయంత్రం నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ మనవరపాడు గ్రామ అభివృద్ధికి మరిన్ని అదనపు నిధులు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గ్రామంలోని పెద్దలు చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించుకుని తెలియజేస్తే వెంటనే నిధులు మంజూరు చేయడం జరుగుతుందని ఎంపీ ఆదాల తెలిపారు. ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సూచించారు. రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తున్న తనను ప్రజలు ఆశీర్వదించాలని ఎంపీ ఆదాల కోరారు. అనంతరం ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆరోగ్యశ్రీ కార్డులను ఆమంచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని మన్నవరపాడు, గోటువారి కండ్రిక గ్రామాల్లోని ప్రజలకు ఎంపీ ఆదాలు అందించారు. 1452 ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరైనట్లు తెలిపారు. ఇందులో మన్నవరపాడు గ్రామంలో 226 ఆరోగ్యశ్రీ కార్డులను ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ పొట్లూరు శ్రవంతి జయవర్ధన్, మాజీ NDCC చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, ఎంపీపీ బూడిద విజయ్ కుమార్, ఆమంచర్ల గ్రామ వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కోఆప్షన్ సభ్యురాలు సయ్యద్ మోబీనా తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సోదరులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి, మన నగర మేయర్ శ్రీమతి శ్రవంతి గారికి, GVN గారికి, విజయ్ కుమార్ గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, ఇంకా వేదిక పైన సోదర నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన సోదరీమణులకు, సోదరులకు, గ్రామ పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం అందరం కూడా ఒకటి గమనించాలి. గతంలో ప్రభుత్వాలు ఎలక్షన్లకు ముందు అనేక రకాలుగా హామీలు ఇస్తారు, మేము అది చేస్తాం ఇది చేస్తామని. కానీ గతంలో చెప్పిన సగం కూడా అమలు పరిచిన దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఎలక్షన్లకు ముందు ఏ హామీలు చెప్పారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు కూడా నెరవేరుస్తూ ఉన్నారు. ఇంకా కొత్త కార్యక్రమాలు అనేకం కూడా చేయడం జరిగింది. ఈ ఆరోగ్యశ్రీ 25 లక్షలు చేస్తానని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు పరిస్థితుల్లో చూస్తే హాస్పిటల్కు పోతే చిన్న జబ్బు అయినా కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఆరోగ్యశ్రీ కార్డు విలువను పెంచడం 25 లక్షలు చేయడం జరిగింది. ఇకపోతే మనకి అనేక సంక్షేమ కార్యక్రమాలు అవి కూడా అన్నీ కూడా మహిళల పేర్లతోనే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో పడే విధంగా ఈరోజు చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి కుటుంబానికి కూడా ఏదో ఒక విధంగా మన ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి ఉంది. మీరందరూ కూడా దాన్ని గమనించాలి. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకొక పక్క అభివృద్ధి కూడా చేసుకుంటూ పోతున్నాం. గతంలో నేను ఈ ప్రాంతంలో ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో చాలా గ్రామాల్లో రోడ్లన్నీ కూడా వేశాం. మీకు అది గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా మొన్న 10 లక్షల రూపాయలు ఈ గ్రామం, ఎందుకంటే ఇది చాలా ఆమంచర్ల చాలా పెద్ద విస్తీర్ణం కలిగిన పంచాయతీ. దీనికి 5 హ్యామ్లెట్స్ ఉన్నాయి. అన్నిటికి కూడా డబ్బులు సమకూర్చాం. ఇంకా కూడా మీరందరూ మాట్లాడుకొని ఏదన్నా అవసరం ఉందంటే డబ్బులు ఇచ్చేదానికి ఇంకా కూడా రెడీగా ఉన్నాం. మీరందరూ కూడా ఎవరన్నా GVN గారితో మాట్లాడి రేపు ఎల్లుండిలో కానీ డిసైడ్ చేస్తే ఈ గ్రామానికి ఇంకా మరిన్ని నిధులు కూడా ఇచ్చేదానికి మేము సంసిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఏ ప్రభుత్వంలో మనకు న్యాయం జరిగింది, మనకందరికీ సంక్షేమం అందింది, మనకు అభివృద్ధి జరిగింది అనేది ఒక గమనించి తప్పకుండా మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి. నన్ను కూడా అదే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. సోదరుడు GVN గారికి ఈనాటి హెల్త్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, మరొక ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేసినటువంటి నెల్లూరు నగర మేయర్ పొట్లూరు శ్రవంతి గారికి, వేదిక పైన ఉన్న పెద్దలకు,
అందరికీ మనవరపాడు గ్రామస్తులందరికీ కూడా నమస్కారం. కోటూరు వారి కండ్రిక గిరిజన కాలనీ వాసులందరికీ కూడా దాదాపు 150 కోట్ల రూపాయలతో నెల్లూరు నియోజకవర్గాన్ని అటు మున్సిపాలిటీ కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ముందుకు వస్తా ఉన్నారు. మరి మనకు ఉన్నటువంటి సమయం కొద్ది ఆయన ఈ ప్రాంతాలన్నీ ముందు తిరిగి చేసేటప్పటికే ఒక 4 మాసాల కాలం నిధులు అన్ని మనం తీసుకొని వచ్చి ఆయన మళ్ళీ ప్రజల్లోకి వచ్చేటప్పటికి ఇంకొక 2 మాసాలు, ఇక మిగిలిన ఈ 5-6 మాసాలలో 150 కోట్ల రూపాయల పనులు ఖచ్చితంగా ప్రాంతాల్లో జరిగి తీరాలనేటటువంటి ఒక సంకల్పంతో ఆయన చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా ఒక్క 4 మాసాల నుంచే ఎక్కడో ఒక చోట ఒక పని జరగటం వచ్చింది. ఒక రోడ్డు కావచ్చు, ఒక కాలువ కావచ్చు, ఏదైనా ఒక బిల్డింగ్ కావచ్చు. మరి ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల్లో మనం చేసుకుంటూ ఈరోజు మన గ్రామాలలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మ మేము ఇన్ని పనులు చేశాము, మమ్మల్ని ఆశీర్వదించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి అని చెప్పేటటువంటి అవకాశం తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి సవినయంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి అందుకనే మీ అందరికీ ఒకటి మనవి చేస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టినటువంటి పథకాలు మీకు అందరికీ తెలుసు, నేను కొత్తగా మళ్ళీ చెప్పేది ఏమి లేదు. మరి ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డులు ఇప్పుడే సోదరుడు విజయ్ కుమార్ చెప్పారు. గతంలో ఈ కార్యక్రమం ఒక 2 లక్షలతో మొదలైంది, తర్వాత ఒక 5 లక్షలు హద్దన్నారు. ఈ రోజుల్లో ఈ 5 లక్షల రూపాయలతో ఇబ్బందికి వాళ్ళకి ఏదైనా గుండె జబ్బులు వచ్చినా, ఏదైనా ఆపరేషన్లు ఉన్నా ఖర్చు ఎక్కువ అవుతా ఉంది కదా అని ఈరోజు 25 లక్షల రూపాయలు హద్దుగా పెట్టి ప్రతి ఒక్కరికి మళ్ళీ కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వటం జరుగుతాము. ఆ సందర్భంగానే మన ప్రాంతంలో కూడా ఈరోజు నిన్న మన ఆమంచర్ల, సిద్ధవరపాడు ఈ ప్రాంతాల్లో కూడా పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు అందరితో కలిసి మాట్లాడి ఆ కార్డ్స్ ఇవ్వటం జరిగింది. ఆ క్రమంలోనే ఈరోజు మళ్ళీ మనవరపాడు, కోటూరు వారి కండ్రిగా ఈ 2 ప్రాంతాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి ఎంతో భరోసా ఇచ్చే, మానసిక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఆ హెల్త్ కార్డులు మీకు అందజేయాలనేటటువంటి ఆలోచనతో మేమందరం కూడా ప్రభాకర్ రెడ్డి గారితో ఇక్కడికి రావటం జరిగిందని మనవి చేస్తూ, అందరూ ఆలోచించండి. ఒక మంచి నిర్ణయం. ఎవరైనా ఒక నాయకుడు ఏదైనా నేను చేస్తాను అంటే అది అతను చేశాడా లేదా అనేది కళ్ళ ముందు ప్రత్యక్షంగా మీరు అందరూ చూడగలిగినటువంటి విషయం ఉంది. ఈరోజు అందరూ చదువుకున్న వాళ్ళు, కొత్త తరం పిల్లలందరూ కూడా విద్యలో ముందు ఉన్నారు, చదువుకుంటున్నారు. ఏది మంచి ఏది చెడు అనేది బేరీజు వేసుకునేటటువంటి శక్తి వాళ్ళకు ఉంది. అందుకనే అడుగుతున్నాం, అందరూ కూడా ఆలోచన చేయండి. ఒక మంచి పరిపాలన ఎప్పుడు మనం చూడండి. ఏదైనా ఒక కార్యం చెప్తే అది మేము మళ్ళీ చేయలేకపోయినాం, ఇంకొక అవకాశం ఇవ్వమని చెప్పే పరిస్థితి కాదు. చెప్పింది చెప్పినట్టు 5 సంవత్సరాలు చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని అదే విధంగా ఈరోజు ఎంతో నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మన నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి 2024లో మళ్ళీ శాసనసభ్యుడిగా నిలబెట్టేదానికి నిర్ణయం తీసుకొని ఆయన మీద నమ్మకంతో కోట్ల రూపాయల నిధులు ఈ రోజు ప్రభాకర్ రెడ్డి గారికి అందివ్వబట్టే ఈ ప్రాంతాల్లో అంతా కూడా అభివృద్ధి కార్యక్రమాలు మొదలయ్యాయని, అందువల్లనే రేపు ఎలక్షన్లలో శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని, అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ సభ్యుడిగా నిలబడుతున్నటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పి మనవి చేస్తూ ప్రతి ఒక్క తల్లికి నా సోదరులందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ఆర్ ఆరోగ్య కార్డ్ పంపిణీకి ఇచ్చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు, రూరల్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, విజయన్న గారికి, స్థానిక నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులకి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ గ్రామవాసులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా గత 5 సంవత్సరాల కిందట చూసుకుంటే ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే 5 లక్షలు మాత్రమే ఉండేది ఆరోగ్యానికి. 5 లక్షలకు మించి 7 లక్షలు 8 లక్షలు అయితే ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోలేక
పేద కుటుంబాలందరూ కూడా ఏదైతే ఆరోగ్యశ్రీ వరకు వర్తించిన తర్వాత ఆ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసి ఏదైతే ఆ సమస్య ఉందో ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆ సమస్య పరిష్కారం అవ్వక అనారోగ్యం పడి మరణించేది జరిగేది. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పేద కుటుంబాలకి, మధ్యతరగతి కుటుంబాలకి, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు అందరినీ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు ప్రతి పేద కుటుంబంలో ఉన్నటువంటి అవ్వ కానీ, తాత కానీ, అన్న కానీ, అక్క కానీ, అమ్మ కానీ, నాన్న కానీ ఎవ్వరికి కూడా ఏ జబ్బు వచ్చినా కూడా నయం చేసుకోవాలని ఒక ఆలోచనతోటి ఈరోజు 5 లక్షలని కాస్త 25 లక్షల రూపాయలు చేసి ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డుని అందచేయడం జరుగుతుంది. ఇటువంటి నాయకుడు ఎక్కడా లేరమ్మా. ఈరోజు మనకి ఇంత సచివాలయాల వ్యవస్థ కానీ, వాలంటరీ వ్యవస్థ కానీ అది కూడా మన ఈది చివరన పెట్టి మనకి ఎటువంటి బర్త్ సర్టిఫికేట్ కానీ, మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, ఇతర ఏ సమస్యలు వచ్చినా అడిగి కనుక్కునే విధంగా మనకి ఈది చివరన సచివాలయం ఉండడం జరుగుతుంది. ఏదైనా హెల్త్కి సంబంధించి కూడా, ఆరోగ్యానికి కూడా ఏదైనా సమస్య వస్తే నెల్లూరుకో లేకపోతే ఇంకో దగ్గరకో కూడా వెళ్లకుండా అప్పుడే నయం చేసుకోవడానికి చిన్న చిన్న వ్యాధులు అన్నిటికి కూడా నయం చేసే విధంగా మన గ్రామాల్లోనే క్లినిక్ సెంటర్లను పెట్టి అక్కడ ఎప్పుడు డాక్టర్స్ ఉండే విధంగా ఈరోజు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే అని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మహిళలకి ఎంత గౌరవాన్ని ఇస్తున్నారంటే ఇచ్చి ఈరోజు నిలబెట్టి వారికి మహిళా సాధికారత అని అందరూ మాటల్లో చెప్పేస్తుంటే ఈరోజు చేతుల్లో చూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీ ముందు ఇలా నిలబడుకొని మాట్లాడడానికి కూడా కారణం అదే అని కూడా తెలియజేస్తాను. ఎందుకంటే మీ ముందు నేను ఉన్నాను కాబట్టి. అందరూ కూడా చేతుల్లో అందరూ కూడా నోట్లో చెప్పేసి స్పీచెస్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు, మేము మహిళల కోసం వచ్చేసాం ఇచ్చేసామని. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి చేసింది మీ కళ్ళ మీద ఉంది. నేను కానీ ఈరోజు మీ అకౌంట్లో పడుతున్నటువంటి అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, పొదుపుకు సంబంధించి కానీ, కొత్తగా ఇప్పుడు మహిళలకి ఆటోలు కూడా ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టి కొంతమందికి మన నెల్లూరులో వాళ్ళకు కూడా అందచేయడం జరిగింది. ఒక మహిళ మీద ఉన్నటువంటి నమ్మకం ఏ విధంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మహిళ కుటుంబాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది, ఆర్థికంగా కానీ ఏ విధంగా అనే ఒక నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనకి ఇదంతా కూడా చేయడం జరుగుతుంది. దీని అంతా కూడా మీరు గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా మనం అందరం కూడా ఉండాలని తెలియజేస్తూ, అదే విధంగా ఇవన్నీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మనకి మన రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా మనకి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఇచ్చారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకెళ్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా చూసుకోవాలని ఒక ఆలోచనతోటి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని రాబోయే ఏదైతే 24 ఎలక్షన్స్లో భారీ మెజార్ తోటి గెలిపించి మనం జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకుంటేనే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని కూడా తెలియజేస్తున్నాను. ఒక ఆలోచన తప్పుగా తీసుకోవడం వల్ల మనం వేసే ప్రతి అడుగు కూడా చీకట్లో పడుతుంది. ఏ అడుగు వేసినా దానికి కష్టం ఎదురొచ్చే విధంగా ఉంటుంది. 5 సంవత్సరాల కిందట ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి మీరే అందరూ కూడా ఆలోచించుకోవాలని తెలియజేస్తున్నాను. రాబోయే ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్ తోటి మన రూరల్ నియోజకవర్గం నుంచి గెలిపించుకున్న బాధ్యత మన మీద ఉందని కూడా మీ అందరికి కూడా ఒకసారి గుర్తు చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.